హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు యూనిఫామ్ ప్యాంటు కటింగ్ చేస్తున్నానండి. అలాగే ఈ ప్యాంటు కటింగ్ చేస్తూ ఈ ప్యాంటు నేను ఎలా నేర్చుకున్నానో అని చెప్దాము అనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను షాప్లో జాయిన్ అయినప్పుడు చేతికుట్లకి ఆల్ట్రేషను చిరిగిపోయిన కుట్టడానికి జాయిన్ అయ్యానని చెప్పాను కదండి. అలాగే జిగ్జాలు నేర్చుకున్నాను. తర్వాత ఒకరోజు కుట్టేవాళ్ళు ఎవరు రాలేదండి. మేడం గారు ఈ ప్యాంటు కటింగ్ చేశారు. ఈ ప్యాంటుని బాటమ్ అని కూడా అంటారు. అలాగే దీన్ని నడుం పీస్ని నేవా పీసు అంటారు. కటింగ్ చేసి విజయ్ గారు మీరు కూడా కుట్టండి అంటే చేతికుట్లు వేస్తూ అయ్యో మేడం గారు నాకు కుట్టడం రాదు కదండి అన్నాను. లేదమ్మా నేను నేర్పుతాను, మీరు మిషన్ ఎక్కండి అన్నారు. అప్పుడు ప్యాంట్లు కట్ చేశారు. అప్పుడు నేను కుడతం మొదలుపెట్టాను. సింపుల్గా నేర్చుకున్నానండి. ప్యాంట్లు చాలా బాగా సింపుల్గా నేర్పారు. ఆల్రెడీ మిషన్ ఐడియా ఉంది కాబట్టి నాకు బాగా కుట్టడం వచ్చేసింది. ఇంకా రోజుకు ఒక 10 ప్యాంట్లన్నా కుట్టేదానండి. ప్యాంటు కుడితే 5 రూపాయలు ఇచ్చేవారు. 20 ఏళ్ల క్రితం అప్పట్లో షాపుల్లో బాగా పంజాబీ డ్రెస్సులతో బాగా కుట్టించుకునేవారండి. రెడీమేడ్ ఉండేది కదా అప్పుడు. ఉన్నా కానీ తక్కువ, బాగా ఎక్కువ కుట్టించుకునేవారు. అలాగే చుడీ ప్యాంట్లు, మామూలు ప్యాంట్లు అవి నేను కుట్టేదాన్ని. సీనియర్స్ టాప్స్ కుట్టేవారు. రోజుకి చాలా డ్రెస్సులు కుట్టేవాళ్ళం అండి. డ్రెస్ బుకింగ్ ఎక్కువ ఉండేది. బ్లౌజ్ బుకింగ్ కన్నా డ్రెస్సులు బాగా ఉండేవి. మరో వీడియోలో కటింగ్ ఎలా నేర్చుకున్నానో చెప్తానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.